ఉన్నటువంటి ఈ కేసులో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయొద్దని ఆయన ఎందుకు పోయావు కోర్టుకి? మరి రాన్నవాడివి కోర్టుకి ఎందుకు పోయావు? స్క్వాష్ పిటిషన్ ఎందుకు వేసావు? 10 రోజులు రిలీఫ్ తెచ్చుకున్నావు. ఇప్పుడు పోలీస్ నోటీస్ 10 రోజుల వరకు అరెస్ట్ చేయడానికి కూడా వచ్చింది. ఎందుకు తెచ్చుకున్నావు? మరి దమ్ముంటే అరెస్ట్ చేయని వాడివి, చప్పుడే కూరుకొని అరెస్ట్ చేయను నువ్వు. ఇప్పుడు 10 రోజులు టైం తెచ్చుకుంటావు. ఈ 10 రోజుల వరకు మేము చేయడానికి వీల్లేదు కదా. ఈ ఎంక్వైరీ ఈ రోజు ఆయన ఎవరు ఇచ్చారు ఆర్డర్? పోలీసుకు సహకరించమని ఆర్డర్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు అడిగిన విషయాలని చెప్పమన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత అయినా సరే ఇతను అరెస్ట్ తప్పదని పోలీసు అనుకుంటే 10 రోజుల తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అట్లా సిస్టమేటిక్ గా లీగల్ గా మనం పోవాల్సింది తప్ప భయం ఉంది కాబట్టి ఆయన కోర్టుకు పోయాడు. సో మరి ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే హైదరాబాద్ లో శాంతి భద్రతలు తలెత్తే అవకాశం ఉంటుందా? సమస్య మీకు కవిత అరెస్ట్ అయితే అదే జరుగుతుందన్నారు కదా, జరిగిందా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలంత ప్రశాంతత ఉండేది. ఇదే అంతే అవుతుంది. పబ్లిక్ ఏం సంబంధం అండి. మీరు మళ్ళీ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాల్సిందే. మనం కనుక అంటే ఉసుగులిపోయే కార్యక్రమం ఇది ఏం చెర్ల లగిచర్ల కేసులో రైతులు అసలు ఇన్నేళ్ల మన ఇండిపెండెన్స్ లో మన రాష్ట్రమే చూసుకున్న 56 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడన్నా రైతులు పోయి కలెక్టర్లు మీద రాళ్ళేసి కార్లు పడగొట్టే సందర్భం మీరు చూసారా? చూడండి. ఎవరికి సాధ్యపడదు, సాధ్యపడదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అది. అట్లా మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ముఠాలు తయారు చేసుకుని, గుండాలు తయారు చేసుకుని, అక్కడ ఇక్కడ కావాలని కాలబెట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేస్తే మనం చెప్పలేం. కానీ మామూలుగా జనం అదైతే పక్క బీఆర్ఎస్ చేయించింది. ఏది మరి ఎట్లా పోతారా? మీరు ఏమన్నారు? నేను ఎప్పుడు చూడలేదు అసలు. అధికారుల మీద ఎందుకు పోతారు? కానీ కడుపు మండిన వాళ్ళు చేసే అవకాశం చేస్తాడా? ఎందుకంటే గతంలో మనం చూసాం. ఐసోలేట్ ఒకటి పోతే పోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవచ్చు, ఒక వ్యక్తి వచ్చి కలెక్టర్ మీద సిరా పోయచ్చు. ఎవడో మొన్న ఎక్కడ బైడెన్ ఏదో కంట్రీ ప్రెసిడెంట్ మీద కూడా ఇట్లా చెప్పులు విలేకరేసాడు. అరబ్ కంట్రీస్ జ్ఞాపకం ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. 10 మంది పోయి లాటరీలు పెట్టి కొట్టడం కానీ లేదా కారద్దాల వల్ల ఎప్పుడు అవుతుంది? ఆర్గనైజ్డ్ వల్లనే అవుద్ది. అట్లా మీరు పిఆర్ఎస్ ప్లాన్ చేసుకొని ఈయన అరెస్ట్ చేయగానే వెంటనే కాలబెట్టండి, ఇక్కడ అటాక్ చేయండి అని అనుకుంటే మనం చెప్పలేం. అది డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వాళ్ళు చేసుకుంటారు, పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, అది వేరే విషయం. కానీ అది ఆర్గనైజ్డ్ క్రైమ్. అది మన లగిచర్లో జరిగింది అదే. అంటే ఆ విధమైన కార్యక్రమాలకు కూడా సిద్ధపడుతుంది బీఆర్ఎస్. అందుకనే రండి చూద్దాం అంటున్నాడు. ఏదో ఒకటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా, రకరకాల ఒత్తిడి అనమాట. అల్టిమేట్ గా సార్ ఇందాక నేను అన్నాను, అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవచ్చు. నిజంగానే అక్కడ దాదాపుగా ఒక 8-9 నెలల నుంచి ఆ రైతులు దాన్ని విభేదిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా సార్. కానివ్వండి, డిబేటబుల్ నిర్ణయం తీసుకుంటారు, వద్దంటే వద్దనుకుంటారు, తీసుకుంటారు. ఇప్పుడు మనకంటే ఎక్కువ సీఎం ఆ మాట అసెంబ్లీలో అన్నాడు. మాకంటే ఎక్కువ వేలాది కొద్ది ఎకరాలు మీరు సేకరించారు కదా, దాని పరిస్థితి ఫ్యాప్సిటీ చేయలేవు. ఎంతమంది రైతులు కోర్టు పోయారు, మరి మీరు ఆగారా? అప్పుడు ఎంతమందికి అధికారులు? దాదాపు 1400 ఎకరాలు వేలలో ఉంది. 15,000 acres అని నా జ్ఞాపకం. 15,000 acres మొత్తం 14,000 ఎకరం. ఊళ్ళు కోర్టుకు పోయారు కదా, అది ఎగ్జామ్షన్ ఇవ్వండి, మాది సాధ్యపడలే, కోర్టు కూడా ఇంటర్ఫేర్ కాలే. మరి మీరు రకరకాల పరిశ్రమలకు కట్టబెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద. కొన్ని చోట్ల వేలాది ఎకరాలు ఉరికినే పడి ఉన్నాయి. అవి ఈయన వచ్చి దాన్ని ఇండస్ట్రియల్ గార్డెన్ చేస్తాను. ఇప్పుడు అడుగున్నారని తగ్గించుకోవచ్చు, రేపు పొద్దున టార్గెట్ తగ్గించుకొని కొన్ని ఎగ్జామ్షన్ ఇస్తే ఇవ్వచ్చు. ఇప్పుడు అందరికంటే వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుందా సీఎం కంటే? వాళ్ళ ఓన్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజల మీద సీఎం కంటే వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుందని? సీఎం ఉండాలి కదా, కాబట్టి ఆయన ఓన్ కాన్స్టిట్యుయెన్సీ, ఆయన విలేజ్. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది సార్. మీ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి అక్కడున్న భూములన్నింటిలో తెగనమ్మడానికి ట్రై చేస్తున్నాం. మీ ఊళ్ళో చాలా భూములు ఉన్నాయి, రెడ్లకి సంబంధించిన భూములు ఉన్నాయి, మరి ఎందుకు అక్కడ పెట్టుకోకూడదు? కేవలం దళితుల భూములే కావాల్సి వచ్చినాయా, మీకు గిరిజన భూములే కావాల్సి వచ్చినాయా అన్నది కూడా ఒక అంశం లేవదీశారు సార్. జనరల్ గా ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఇచ్చి దానికి అనువైనటువంటి వాటిని చూస్ చేస్తారు. కానీ దాంట్లో SC ST OC BC అనేది ఉండదు. ఇలాంటివి కూడా లాక్కొచ్చి వాళ్ళు కావాలనే అంశాలలో దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆ ఫ్యాక్టర్ని, కానీ జనరల్గా ఉండదు. ఇంకోటి అసైన్మెంట్ భూముల విషయంలో ఏంటంటే మీరు వాడుకోకపోతే అసైన్డ్ భూముల్లో ఆ రూల్ ఏమంటుందంటే మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు గవర్నమెంట్. అసైన్మెంట్ భూములు అది ఒకటి ఉంటుంది, దాన్ని వీళ్ళే అనుభవించాలా, వాళ్ళ కొడుకులు అనుభవించాలా, మనం అనుభవించాలి తప్ప దాన్ని మీరు ఇంకో పర్పస్కి విక్రయించడానికి కూడా వీళ్ళేదైనా రూల్ కూడా ఉంటుంది. అసైన్డ్ భూముల పర్పసే నువ్వు వాడుకో, వ్యవసాయాన్ని వాడుకో, నీ సొంతాన్ని వాడుకో. నువ్వు ఊరికే పడావ పెట్టావు అనుకో, గవర్నమెంట్ కెన్ ఆల్వేస్ రిట్రీవ్ దట్ ల్యాండ్. కొన్ని సందర్భాలు జరుగుతుంది, అన్నీ ఆలోచించే చేస్తారు. ఇవన్నీ ముఖ్యంగా మనం అనుకునేది ఆయన ఓన్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు
ఆయనకున్న ప్రేమ మనకైతే ఉండదు కదండి. ఆయన ఆయన కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవ్వాలని ఆయన కూడా అనుకుంటాడు. ఆయన అసెంబ్లీ సాక్షి చెప్పాడు, అరే నా మెడికల్ కాలేజ్ పెట్టుకుందాం అనుకున్నా, నా ఇంజనీరింగ్ కాలేజ్ లేకుండా పెట్టుకుందాం అనుకున్నా, అరే 4 పరిశ్రమలు తెద్దాం అనుకున్నా, అది కూడా తప్పేనా. ఇప్పుడు కేసీఆర్ గారు గజ్వేల్ బ్రహ్మాండమైన డెవలప్ జరిగింది. మనం గజ్వేల్ కానీ సిద్దిపేట సిరిసిల్ల కానీ ఎన్ని సందర్భాల్లో మనం అనుకున్నాం డిబేట్లలో, అరే నీ ఒక్కటే రాబోయే డెవలప్మెంట్ 3 సరిపోతుందా, మిగిలిన తెలంగాణ రాష్ట్రం అంతా మీది కాదా. పక్కన దుబ్బాక ఇష్యూలో జరిగినప్పుడు దుబ్బాక దుమ్ము కొట్టుకుపోతుంది, పక్కన దుబ్బాక దుమ్ము కొట్టుకుపోయింది. నీ సిద్దిపేట సంగతి ఇట్లేదు. ఒకసారి మీరు సిద్దిపేట డెవలప్మెంట్ కంపేర్ చేయండి, అసలు సంబంధం ఉండదు.